హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఏంటండి ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? అదేనండి రెడ్డి జాతరకి వెళ్తున్నాం. మా డ్యాడీ ఇంకా రాలేదని చెప్పి పిక్స్ తీసుకోవడానికి పైకి వచ్చాం. ఈ గ్యాప్‌లో మా డ్యాడీ అయితే రెడీ అయ్యారు. సో, మేము కూడా రెడీగా ఉన్నాం కాబట్టి ఇంకా లేదెందుకని చెప్పి బైక్స్ తీసి స్టార్ట్ అయ్యాం. మేమైతే మా విలేజ్ నుండి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ మా చెల్లి చూడండి ఏమంటుందో, "స్కూటీ నాకివ్వచ్చు కదా!" అంటుంది. "ఏం లేదండి మా సైడ్ రూట్స్ అసలు ఏం బాగోవసలు. ఇది మా ఊరి చెరువండి. ఎలా ఉంది?" ఇంకా మేము అలా వెళ్తుండగా మాకన్నా ముందుగానే మా విలేజ్ వాళ్ళు జాతరకైతే వెళ్తున్నారు. మొత్తానికి మేమైతే జాతరకి వచ్చేసాం. ఇంకా లేట్ ఎందుకని చెప్పి అలా తిరుగుతున్నాం. జాతరకి వచ్చి రాగానే మనకి ఇంకేం కావాలండి? ఇవి ఉంటే చాలు కదా! సో, మేమైతే నేను, మా చెల్లి సేమ్ ఒకే సెట్ పట్టీలైతే తీసుకున్నాం. ఇయర్ రింగ్స్ ఉంటే ఇంకా చెప్పక్కర్లేదు. ఉన్నవి వాడం గానీ కొత్తవి కొంటాం. అలా ఒక యూటర్న్ వేసి వద్దామని కొంచెం బ్యాక్‌కి వచ్చామో లేదో మా విలేజ్ వాళ్ళైతే వచ్చేసారు. కనిపించకపోతే లేదు. కనిపించారు కాబట్టి కాసేపు అలా మాట్లాడాం. అలా అక్కడ టైమ్ పాస్ అయిపోయింది. మా డ్యాడీ, మమ్మీ అయితే వాటర్ మెలన్ తింటున్నారు. మనకిలాంటివి సెట్ కావు కాబట్టి క్లైమేట్ కూడా కూల్‌గా ఉంది కాబట్టి వేడిగా చాట్ తినడానికైతే వచ్చేసాం. మళ్ళీ తిన్నాక మళ్ళీ ఓ రౌండ్ వేద్దామని చెప్పి అలా వెళ్తున్నాం. ఇంట్లో ముగ్గురున్నామండి. మాకసలు ఏ విషయంలో కూడా గొడవ రాదండి. ఓన్లీ ఈ విషయంలో తప్ప. అదేనండి నాది అంటే నాదే అని చెప్పి సో, మా అమ్మాయి అయితే అది తీసుకుంది. మేము వచ్చింది ఫస్ట్ డే కాబట్టి సో, చాలా కూల్‌గా ఉంది ఇక్కడ. లేదంటే చాలా రష్ ఉంటుంది ఈ టైంలో. మొన్ననే టెడ్డీ బేర్ కొన్నాను కదా! మళ్ళీ టెడ్డీ బేర్ కావాలి అంటే మా డ్యాడీ అయితే చాలా సీరియస్‌గా చూసారు. ఎందుకులే అని చెప్పి ఊరుకున్నాం. ఫైనల్‌గా వెళ్ళిపోయే ముందు మా డ్యాడీకి ఒక పిక్క సోడా అయితే కొనిచ్చారు. మా డ్యాడీకి చాలా ఇష్టమండి అది. అందుకే తీసుకున్నారు. అంతేనండి. నెక్స్ట్ మినీ వ్లాగ్‌తో మళ్ళీ వస్తా. అంతవరకు బాయ్ అండి అందరికి.